సో ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చి మౌస్ అయితే మనం ఫోటో అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పైన వచ్చేసి ఇక్కడ పోర్ట్రానిక్స్ అనేసి బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి టోర్ 30 అనేసి మోడల్ నేమ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది 6 బటన్స్ అనమాట. సైడ్కి మీకు లెఫ్ట్ సైడ్ 2 బటన్స్ ఎక్స్ట్రా ఉంటాయి అనమాట. ఇవి ప్రివ్యూ నెక్స్ట్ అనేసి ఈ బటన్స్ అనమాట, అడిషనల్ ఫీచర్స్. సో అందువల్ల నేను దీన్ని బై చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి డిపిఐ బటన్ అనమాట. అండ్ ఇది స్క్రోలింగ్, ఇది లెఫ్ట్ అండ్ రైట్ బటన్స్ అనమాట. ఇక్కడ మనకి ఫీచర్స్ చూడొచ్చు. సాఫ్ట్ సిలికాన్ అనేసి గ్రిప్ అనేసి ఉంది. ఇక లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మీకు రబ్బర్ గ్రిప్తో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అడ్జస్టబుల్ డిపిఐ అప్ టు 1600 అని ఉంది. ఇక్కడ డిపిఐ బటన్ అనమాట. సో ఇవన్నీ నేను ఆ మౌస్ ఓపెన్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చే సైడ్కి వచ్చేసి 2.4 GHz వైర్లెస్ ఆప్టికల్ మౌస్ అనేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేసి ప్రెషస్ ఆప్టికల్ ట్రాకింగ్ అనేసి 6 బటన్ డిజైన్ అనమాట. అలాగే విండోస్ మ్యాక్ కంపాటబిలిటీ, విండోస్కి మ్యాక్కి అయితే ఇది కంపాటబిలిటీ అయితే ఉంటుంది. ఆటో ఎనర్జీ సేవింగ్ మోడ్ అయితే దీంట్లో ఆటోమేటిక్గా ఉంటుంది. ఒక 5 మినిట్స్ వరకు మీరు ఎటువంటి మూవ్మెంట్ లేకపోతే ఆటోమేటిక్గా ఇది స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ ఫ్యూచర్ అయితే దీంట్లో ఉంది. ఇక్కడ వచ్చేసి దీనికి 2 AAA బ్యాటరీస్ అయితే కావాలి. సో ఫ్రెండ్స్ ఇది బ్యాటరీస్ అయితే మీరు పార్సల్లో ఇంక్లూడ్ అయితే చేయరు. సో దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు 699 రూపీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. బట్ నేను అమెజాన్లో బై చేశాను. దీని ప్రైస్ వచ్చేసి 394 రూపీస్ అయితే పడ్డది. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ 1 year వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా మనం అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత నీట్గా ప్యాక్ అయితే వచ్చింది. ఇక్కడ చూడొచ్చు, ఇందులో కంటెంట్స్ అయితే ఏం లేదు, పక్క పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత మనకు నీట్గా ప్యాకింగ్ అయితే వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన మౌస్ అయితే. ఇక్కడ మీరు చూడొచ్చు రబ్బర్ గ్రిప్ స్మూత్గా అండ్ మంచిగా నీట్గా ఉంది. క్వాలిటీ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇది సౌండ్ కూడా ఏం రావడం లేదు. కావాలంటే నేను మైక్ దగ్గర పెట్టి చూపిస్తాను. సైలెంట్ మోడ్ అనమాట. సైలెంట్గానైతే మీకు రావడం అయితే జరుగుతుంది. మౌస్ ఓవర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బ్రాండింగ్ అయితే ఉంది. ఇది డిపిఐ బటన్. స్క్రోలింగ్ ఈ స్క్రోలింగ్ కూడా ఇక్కడ మీకు పైన రబ్బర్ గ్రిప్తోనైతే రావడం జరుగుతుంది. సైలెంట్ క్లిక్తోనైతే రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు రబ్బర్ గ్రిప్ అయితే మెన్షన్ డిజైన్తోనైతే బాగుంది. బటన్స్ కూడా సైలెంట్గా నీట్గా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి బాగుంది ఇది. సో ఫ్రెండ్స్ వీటిని ఆపరేట్ చేయడానికి నేనైతే 2 AAA బ్యాటరీస్ అయితే నేను తీసుకొచ్చాను. సో ఇవి లోకల్ మార్కెట్లో అయితే బై చేయొచ్చు. ఈచ్ వన్ వచ్చేసి 12 రూపీస్ 10 రూపీస్ అలా ఉంటాయి. సో నేనైతే 12 రూపీస్కి పర్చేజ్ చేశాను. రెండు కలిపి 24 రూపీస్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది. ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ట్రాకింగ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇక్కడ వచ్చేసి బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ బ్యాటరీస్ అయితే మనం అందులో ఇన్సర్ట్ అయితే చేసుకోవాలి. ఇది వచ్చేసి మన ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ USB పోర్ట్ అనమాట. సో దీనైతే మనం ఇన్సర్ట్ అయితే చేసి మనం అయితే ఈజీగా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అయింది. ఆన్లో ఉంది కాబట్టి లైట్ అయితే బ్లింక్ అవడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనకి వర్క్ అవుతుంది అనమాట. సో దీన్ని మనకి ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ USB డ్రైవ్లో పెట్టేసి ఇన్సర్ట్ అయితే చేసేసి మనం అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో నేను ల్యాప్టాప్లో అయితే ఎలా వర్క్ అవుతుందో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇది నేను ల్యాప్టాప్కి అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఎలా వర్క్ అవుతుందో మీకైతే చూపిస్తాను. సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఒకటి ఉంది. సో ఇది ఏంటంటే నా పాత ల్యాప్టాప్ అనమాట. సో దీంట్లో వాటర్ పోవడం వల్ల సరిగా వర్క్ అయితే అవ్వడం లేదు. సో అందుకనే నేను అడిషనల్గా ఇంకోటి అయితే తీసుకోవడం జరిగింది. సో దీన్ని తీసేసి సైడ్ పెట్టేసి నేను ఇంకోటి అయితే ఇన్సర్ట్ చేస్తాను. సో చూడొచ్చు మనం ఆన్ అయితే చేశాను. సో ఇక్కడ మౌస్ అయితే ట్రాకింగ్ అయితే బాగా ఉంది. కొంచెం స్లోగా ఉంది. డిపిఐ చేంజ్ చేస్తే కొంచెం స్పీడ్ అయిపోయింది. సో మీరు మౌస్ కర్సర్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మూవ్మెంట్ డిపిఐ ఏంటంటే మన మూవ్మెంట్ అనేది కొంచెం మూవ్ చేసినా కానీ కర్సర్ అనేది ఎక్కువగా మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. డిపిఐ లెవెల్ పెరిగిన కొద్దీ మనం మూవ్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడవచ్చు స్పీడ్గా కర్సర్ అనేది మూవ్ అవుతుంది. సో ఈ విధంగా డిపిఐ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫస్ట్ లెవెల్ అనమాట. సో ఈ విధంగా మనం మౌస్ని ఎంత కదిలిచినా కానీ అక్కడక్కడే తిరుగుతుంటుంది. సో దీనికి ఇక్కడ నుండి ఇక్కడ దాకా రావాలంటే మౌస్ని చాలా డిస్టెన్స్ వరకు అయితే మీరు
మూవ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకనే డిపిఐ అనేసి ఉంటుంది. సో డిపిఐ మనం అడ్జస్ట్ చేసుకుంటే, సో ఇప్పుడు నేను సెకండ్ లెవెల్కి అయితే నేను అడ్జస్ట్ చేశాను. సో ఇప్పుడు కొంచెం స్పీడ్ అయితే పెరిగింది. సో ఇది థర్డ్ లెవెల్. సో ఈ విధంగా మన మౌస్ కర్సర్ అయితే ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది. క్లిక్ చేస్తున్నాను, సౌండ్ అయితే రావట్లేదు, సైలెంట్ క్లిక్ అవుతుంది. బాగుంది ఫ్రెండ్స్, స్మూత్గా ఉంది. సో లెఫ్ట్ రైట్ బటన్స్ అయితే బాగానే వర్క్ అవుతున్నాయి. సో స్క్రోలింగ్ కూడా అయితే ఫ్రీగా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చాలామందికి ఈ అడిషనల్గా 2 బటన్స్ ఉన్నాయి కదా, సో అవి దేనికి యూజ్ అవుతాయి అనేది తెలియదు. సో అవి ఎందుకంటే, ఇప్పుడు నేను ఒక నౌకరీ.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. నేను ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను, సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు నౌకరీ.com అండ్ లాగిన్ అనేసి ఉంది. సో నేను ఇప్పుడు రిజిస్టర్ పై క్లిక్ చేస్తాను. సో మా రిజిస్టర్ ఫేజ్కి అయితే ఓపెన్ అయింది. ఇక్కడ URL కూడా చేంజ్ అయింది, మీరైతే అబ్జర్వ్ అయితే చూడొచ్చు. సో నెట్వర్క్ స్లో ఉంది నాది, సారీ. సో నేను ఇందాక లాగిన్ ఫేజ్లో ఉన్నాను, ఇప్పుడు రిజిస్టర్ ఫేజ్లోకి వచ్చేసాను. నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి అనుకుంటే జనరల్గా మనం ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్తాం, ఈ లెఫ్ట్ యారో బై క్లిక్ చేస్తే మనం బ్యాక్ అయితే వెళ్ళిపోతాం. సో అలా కాకుండా ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే మీకు ఈజీగా చూడొచ్చు. నేను జస్ట్ బటన్ క్లిక్ చేశాను, ఇక్కడ వచ్చేసి మనకి లాగిన్ పేజ్కి అయితే ఓపెన్ అయిపోయింది అన్నమాట. సో ఈ విధంగానైతే ఓపెన్ అయితే అయిపోతుంది అన్నమాట. అదేవిధంగా ఇందాక ఓపెన్ చేసిన పేజ్లోకి అయితే వెళ్ళాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఈ నెక్స్ట్ బటన్, ప్రివ్యూ బటన్ అయితే క్లిక్ చేయగానే మీకు ఇందాక పేజ్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు వెబ్సైట్లో కానీ ఈ విధంగా ప్రతి దాంట్లో మీరైతే స్విచ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా బ్యాక్ వెళ్ళడం కంటే ఈ బటన్స్తోనైతే ఆ ఫ్యూచర్స్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకనే నేనైతే ఈ మౌస్ని అయితే తీసుకోవడం జరిగింది. మీకు ఒకవేళ ఈ మౌస్ కావాలనుకుంటే మాత్రం దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుండి అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నాకైతే ఆన్లైన్లో 394 రూపీస్ అయితే పడింది. మీ డే బై డే ప్రైస్ అయితే అప్ అండ్ డౌన్ చేంజ్ అయితే అవుతుంది. ఆఫర్ని బట్టి అయితే ప్రైస్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి అయితే మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి అయితే మీరైతే బై అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.